మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని రెండో రోజు సిట్ విచారిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. 50కు సిట్ కార్యాలయానికి ఇద్దరు చేరుకున్నారు. 11 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. ఇరువురిని వేరువేరుగా విచారించి అనంతరం మరోసారి ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనబడుతుంది. నిన్న 6:30 గంటల పాటు విచారించిన అధికారులు కొంత సమాచారమే రాబట్టారు. మరోసారి విచారణకు హాజరు కావాలని వారికి రాత్రి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు వచ్చారు. అయితే శ్రీధర్ అనే వ్యక్తి కూడా తీసుకురావాలని చెప్పినట్టు మనకి తెలుస్తుంది. ఇంకా అసలు ఆ శ్రీధర్ ఎవరు, ధనుంజయ రెడ్డికి శ్రీధర్కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు కూడా ఇంకా బయటికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఇద్దరిని విజయవాడ సిపి కార్యాలయంలో 2వ అంతస్తులో సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి గత కొద్ది కాలం సిట్ కార్యకలాపాలు అన్నీ అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది సాక్షుల్ని, అదేవిధంగా విచారించాల్సిన వారిని, అనుమానితుల్ని కూడా ఇక్కడికి ఉపయోగించి విచారణ చేయటం, వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు తీసుకోవటం కూడా గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంది. విచారణ ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీ కూడా సిట్ కార్యాలయంలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సిట్ ఆధ్వర్యంలో మద్యం కుంభకోణంలో లోతుల్లోకి విచారించి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. నిన్న గోవిందప్ప బాలాజీ అరెస్టుతో కలిపి మొత్తం ఆ 5గురు నిందితులు ఈ కేసులో అరెస్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది. సుమారు 3,200 కోట్ల పైనే ఇందులో స్కామ్లో అక్రమ రవాణా జరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నెలకి 50 నుంచి 20 కోట్ల రూపాయలు కిక్ బ్యాగుల రూపంలో, కమిషన్ల రూపంలో కసిరెడ్డికి చేరాయి. అక్కడి నుంచి ఇటు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ద్వారా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, అదేవిధంగా పలు రంగాల్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టడం, స్థిరచర ఆస్తులు కూడా కొన్నారు అనేది నిన్న గోవిందప్ప బాలాజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అందులో తెలిపారు. వీళ్ళు కేవలం వీళ్ళ అధికారిక డైరెక్టర్గా కొనసాగుతున్నప్పటికీ లగ్జరీ కార్లు, ఫ్లైట్లలో తిరగటం ఇవన్నీ చేసేవాళ్ళు. దాంతో కేవలం వీళ్ళకి ఇందులో వచ్చినటువంటి ఇందుకు ఉపయోగపడింది అనే ఒక అభిప్రాయాన్ని కూడా సిట్ అధికారుల దర్యాప్తులో తెలియంది. అదే అభిప్రాయాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా తెలిపారు. గోవిందప్ప బాలాజీ వీళ్ళతో కలిసినప్పుడు, రెడ్డితో కలిసినప్పుడు కిక్ సమావేశంలో పాల్గొని కిక్ బ్యాగ్ని వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకువెళ్లారని పలువురు మద్యం కంపెనీలో సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళతో పాటుగా అప్పుడు సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, మాజీ ఎండి వాసుదేవరెడ్డి, వీళ్ళంతా సాక్షులుగా స్టేట్మెంట్లో తెలిపారు. ఇదే విషయాన్ని బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో కూడా తెలిపారు. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయానికి వస్తే వీళ్ళిద్దరూ గత ప్రభుత్వ హయాంలో కీలక పనిచేశారు. ప్రతి ఒక్క విషయాన్ని వీరు కన్సర్న్లోనే జరిగింది. సీఎంఓ క్యాంప్ ఆఫీస్ నుంచి వీరిద్దరే అన్ని విషయాలని మానిటరింగ్ చేస్తూ సంబంధిత అధికారులకు వీరికి సూచనలు ఇస్తారని సమాచారం. ఈ క్రమంలో ఈ ప్రత్యేక పథకం ఏర్పాటు చేసేటప్పుడు ఏ విధంగా పథకం చేయాలి అనే విషయాలను వీళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఈ రాజశేఖర్ రెడ్డి, మిగతా మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళంతా కలిసి చేసి వీరికి మొత్తం రూపకల్పన చేసి చెప్పేవాళ్ళు. వాళ్ళ సలహాలు కూడా తీసుకునేవాళ్ళని అధికారులు దర్యాప్తులో తేల్చారు. సేకరించినటువంటి నగదుని రాజకాశిరెడ్డికి చేరిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాధ్యత ఎలా చేర్చాలి, ఏవి రూపంలో చేర్చాలి అనేది వారి ఆదేశాల మేరకే జరుగుతుంది అని సిట్ ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. ఇదే విషయాన్ని కొన్ని ఆధారాలు వాళ్ళ నోటి నుంచి ఏ విధంగా చేరారు అని చెప్పించేందుకు ఒక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. నిన్న 6 గంటల్లోనే సుమారు 60కి సంధించారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే మనకి కనబడుతుంది.
వీళ్ళు ఈ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాజ్ కసిరెడ్డి A1గా ఉండి కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటుగా వీళ్ళు ఇద్దరు అంతకన్నా వ్యవహరించారు. అసలు ఈ పథకం రూపొందించక ముందే ఎలా చేయాలి, రూపొందించాలా వద్దా అనే విషయాలు తెలుసు అని సిట్ అధికారులు ప్రభుత్వ నిర్ణయంలో ఒక విషయానికి రాగానే వీళ్ళిద్దరితోటే వాళ్ళు అనేది గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా చాలా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు సిట్ అధికారులు రాబట్టే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని కీలక విషయాలు కనబడుతూ ఉంది. దీంట్లో 200 కోట్లైనా ఇంకా ఎక్కువ వసూలు చేశారా అనే విషయాల్ని కూడా ఇందులో చేయబోతున్నారు. ప్రస్తుతం విచారణలో ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కీలకాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోపు కొంత సమాచారం సేకరించే అవకాశాలు పడుతూ ఉన్నాయి. శ్వేత, కెమెరామెన్ సోమేష్, ప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.